హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు ఫంక్షన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు ఆదివారం అనమాట. సో సండే రోజు కాబట్టి మన కోళ్ళకి అయితే చక్కగా ఫుడ్ పెడదామని అయితే నేను ఈరోజు ఒక బిర్యానీ లాగా పెడదామని ఈరోజు అయితే నేను ఈరోజు కోరుకుంటున్నాను అనమాట. అంటే నేను సండే రోజు వస్తుందంటే ఫుల్గా ఫుడ్ పెడతాను కోళ్ళకి. సో నెక్స్ట్ రోజులు ఏంటంటే అందుబాటులో ఉన్నాను కాబట్టి కొంచెం మిస్ అవుతుంది అనమాట. సో చూడండి, ఈరోజు కూడా నేను ప్లానింగ్ ఏం చేశానంటే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పెద్దవైపు తౌడు అన్నం ఇవన్నీ మొత్తాన్ని కలిపి అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ బ్రీడర్ ఎండు మన పెట్ట అయితే రసంగి పెట్ట అయితే తింటుంది అనమాట. సో మిగతా కోళ్ళు కానీ ఆల్మోస్ట్ ఫుడ్ పెట్టేస్తాను. సో అదే అనమాట. అయితే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ కదా. సో అక్టోబర్ కాబట్టి చలికాలం అయితే మనకు ఆల్రెడీ మన అరకు ప్రాంతంలో అయితే చలికాలం ఆల్రెడీ వచ్చేసినట్టే. సో చాలా జాగ్రత్త చూసుకోవాలి కోళ్ళకి అయితే. సో ఎవరైతే మన చుట్టుపక్కల మన అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఎవరైతే ఇలా షెడ్ పెట్టుకుని ఉంటారో సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం చక్కగా కోళ్ళుగా చూసుకోవాలి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. సో చాలామంది సంక్రాంతి కోసం అనేది మేపుతుంటారు. సో అలా జాగ్రత్త ఉండండి. సో నేనైతే కొంచెం సేల్ చేస్తాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. సో అదనమాట. అయితే చూడండి, నా వెనకాల చూడండి మొత్తం అంతా ఇది ఏమంటారు, మంచి అంటే పొగ మంచుతో కప్పబడిపోయింది అనమాట. దానికి కారణం ఏంటంటే చలికాలం మొదలెట్టేసింది ఆల్రెడీ అక్టోబర్ కాబట్టి. సో అది ఫ్రెండ్స్. సో నా కోళ్ళు అయితే ప్రజెంట్ చూడండి ఎలా తింటున్నాయో అదనమాట. ఇలా చూడండి. సో మన బ్రీడర్ అండ్ ఇక్కడ మన మెండగొర్రె పిల్ల అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్న మెండగొర్రెని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను. దానికి కారణం ఏంటంటే అక్కడ వర్షం పడుతుంది అనేసి. సో ఇక్కడైతే నీడగా ఉంటుందండి. లోపల మనకి ఇక్కడ ఉంది కదా, ఈ షెడ్ లోపల అయితే పెడుతున్నాను అనమాట. సో ఇది ప్రజెంట్ మన బ్రీడర్ అయితే చేతు అయితే. సో జుట్టు కూడా కోస్తామండి. సో ఇది రివెల్ చేయలేదు మీకు కోసేటప్పుడు. సో ఇలాగా ఇంకా చూపిస్తాను. ఫుడ్ నన్ను పెట్టి చూపిస్తాను కోళ్ళు ఎలా పరిగెట్టుకుంటూ వస్తాయి. చేత్తో ఇలా పెడుతున్నాను. మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి. సో ఇదండి, ఇలా మనం చాలా చక్కగా ఇలా అలవాటు చేసుకున్నాడు మన కోళ్ళని ఇలాగా చేత్తో పెట్టేసి. చూడండి ఎంత చక్కగా వచ్చి తింటున్నాయో. సో అది ఫ్రెండ్స్. సో అది షెడ్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరికి. సో ఈ విధంగా ఎంతో ప్రేమగా ఇలాగ చూసుకోవాలనే ఉంటుంది. సో అదనమాట. కాకపోతే ఈ బిజినెస్లో వచ్చినప్పుడు చాలా లాస్లు అయితే ఉంటాయి. కొంచెం చూసుకొని మనం ముందుకైతే మనం కొనసాగాలి, లేదంటే చాలా దెబ్బతినాల్సి వస్తుంది. నాకు ఆల్రెడీ చెప్పినంత దెబ్బ అయితే తగిలింది. మీరు నా వీడియోస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో నేనంటే కోళ్ళు చనిపోయింది వీడియో తీసి పెట్టలేదు. ఆ టైంలో నాకు వీడియో తీసి పెట్టాలనిపించదు. అంటే ఏదో సింపతి కోసం అలా ఉండదు. లేదంటే అలా పెట్టుంటే బహుశా నాకు సబ్స్క్రైబర్స్ పెరగాల్సిందే, నాకు చాలామంది హెల్ప్ కూడా చేయాల్సిందే. బహుశా చాలా దగ్గరికి 5 lakhs అంటే అది చాలా పెద్ద అమౌంట్ మాకైతే ఇక్కడ అల్లూరు సీతారామ డిస్టిక్లో అయితే. సో బాగా లాస్ అయిపోయాను అనమాట. ఇది మన రసంగి పెట్టండి, చూడండి ఎంత చక్కగా తింటుంది ఇది. సో మనం వాడు వస్తున్నాడు చూడండి, మన గజరాజు. సో అది ఫ్రెండ్స్, మన వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా ముందు మంచి వీడియో చేస్తూ వస్తుంది. ఏం లేదండి, తౌడు అన్నము ఇలా రోజు కలిపెట్టి